కాదని చెప్పి చాలామంది అనుకుంటారు. అట్లే ఉండదు అనుకుంటారు కానీ 100% పోక్సో ఏదైతే ఉన్నదో ఇద్దరికి వర్తిస్తుంది. ఎట్లయితే ఉమెన్కు గర్ల్ చైల్డ్ బిలో 18 ఇయర్స్ గర్ల్ చైల్డ్కి ఎట్లయితే వర్తిస్తుందో యాజ్ గుడ్ యాజ్ బిలో 18 ఇయర్స్ బాయ్ కూడా వర్తిస్తుంది. అట్లా కేసెస్ కూడా ఉన్నాయి, అట్లా శిక్షలు పడ్డ సందర్భాలు కూడా ఉన్నాయి. మాదిరి మరోసారి ఇంకో ఎపిసోడ్లో కేసెస్ చెప్పమంటే నేను డీటెయిల్గా చెప్తాను. ఓకే, ఫైనల్ ఒక విషయం సార్, మొన్న రీసెంట్గా చూసుకుంటే ఇప్పుడేమో సజ్జనర్ గారు, మొన్నేమో మల్కాజ్గిరి సిపి ఆ దిల్సుఖ్ నగర్ దగ్గరికి వెళ్ళి అర్ధరాత్రి ఒంటరిగా లేడీ ఆఫీసర్ తను మాత్రమే నిలబడి అక్కడే నిల్చున్నప్పుడు ఏమైంది, ఒక 40 మెంబర్స్ వరకు హాస్టల్ స్టూడెంట్స్ వీళ్ళందరూ వచ్చి తనని రేట్ ఎంత అని అడిగిరంట. వాళ్ళందరికీ తర్వాత తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో కౌన్సిలింగ్ చేయడం, కొందరు పేరెంట్స్ని పిలిపించి వాళ్ళకు ఇక సంబంధించిన క్లాసు అది ఏందని తీపడం అదంతా చేసిండ్రు. ఇది ఎంతవరకు కరెక్ట్ సార్ నిజంగా? అంటే ఇప్పుడు ప్రాస్టిట్యూషన్ జరుగుతుంది దిల్సుఖ్ నగర్ లాంటి ఏరియాలో వాస్తవానికి. మరి అలాంటి ఏరియాలో వాంటెడ్గా ఒక ఆఫీసర్ ఉమెన్ లేడీ అది సివిల్లో ఉండి నిలబడి అబ్బాయిని ఇప్పుడు ట్రాప్ చేసిన దాని కిందకి వెళ్తుందా, లేకపోతే నిజంగా అవేర్ చేసిన దాని కిందకి వెళ్తుందా ఇది? పోలీసులకు అన్ని విచక్షణ రహితమైన పవర్స్ ఉంటాయి సింహాద్రి. ఎక్కడికన్నా ఎప్పుడైనా ఏదన్నా ఎక్కడికన్నా వెళ్ళొచ్చు, ఎక్కడైనా ఏ చర్యను చేపట్టొచ్చు, ఏదైనా మనం ప్రివెంట్ చేయడానికి. అంటే క్రిమినల్ అఫెన్స్ను ప్రివెంట్ చేయడానికి వాళ్ళు ఎటువంటి యాక్టివిటీ అయినా కూడా చేయడానికి వీలుంటుంది.